హలో వ్యూవర్స్ అండ్ మై సబ్స్క్రైబర్స్. సో పాండిచ్చేరి ప్రయాణం సెకండ్ వీడియో ఇది. సో మేము చెన్నై ఎగ్మోర్ స్టేషన్లో దిగేసాము. ఎంత అయిందంటే మార్నింగ్ 5 o'clockకి దిగాము. సో అక్కడే మేము బ్రష్లు చేసుకున్నాము. అక్కడి నుంచి మేము వేరే రూమ్కి వెళ్ళాము. స్టేషన్ నుంచి మేమున్న రూమ్కి ఆల్మోస్ట్ ఒక 15 minutes టైం తీసుకుంది. సో ఆ రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యాము. ఇక్కడ ఒక జోక్ చెప్పాలండి మీకు. యాక్చువల్లీ ఆక్యుపెన్సీ 3 members ఒక రూమ్ అని చెప్పారు. అయితే తను ఏం చేశారంటే మేము 4 members ఉన్నాం కదా అని చెప్పేసి 2 rooms తీసుకున్నాడు. రూమ్ కాస్ట్ వచ్చి పర్ డేకి 1300. అయితే ఒక రూమ్ అయితే వేస్ట్ అయిపోయిందండి. ఎందుకంటే చిన్న పిల్ల కదా. సో మేము అక్కడ ఉన్నది కూడా లేదు. వెళ్ళి ఆ రూమ్లో జస్ట్ ఫ్రెష్ అయ్యామంతే. ఫ్రెష్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చేసాము. బయటకు వచ్చి వేరే ప్లేసెస్కి వెళ్దామా అని బయటకు వచ్చేసాము. బట్ ఆ రూమ్ అయితే అలా వేస్ట్ అయిపోయింది. సో ఊరికే చెప్పాలి అని అనిపించింది, చెప్పాను. సో ఆల్మోస్ట్ మేము 11 ఆ టైం కల్లా బయటకు వచ్చాము. బయటకు వచ్చి మార్నింగ్ టిఫిన్ చేయలేదు కదా. సో ఇక్కడ హోటల్ కనిపించింది, మంచిగా అనిపించింది, బాగుంది. ఫుడ్ ఎలా ఉంటుంది అనుకున్నాను, బట్ ఫుడ్ అయితే మన సైడ్ లాగే ఉంది. నేనైతే చపాతీ ఆర్డర్ చేసుకున్నాను. అనిలు అన్వి పరోటా తీసుకున్నారు. అన్షిని అడిగితే నాకు ఫ్రైడ్ రైస్ కావాలి అని అన్నది. సో అన్షి ఏమో ఫ్రైడ్ రైస్ తీసుకుంది. మేము తినేటప్పటికి 12 అయ్యింది. అంటే కొంచెం చిన్నపిల్లలతో కదా, కొంచెం టైం పడుతుంది. అక్కడ 12 అయింది. అక్కడ నుంచి బయలుదేరి మేము స్నో కింగ్డమ్కి వెళ్ళాము. స్నో కింగ్డమ్కి వెళ్ళేటప్పటికి 1 o'clock అయిందన్నమాట. అక్కడ టికెట్స్ తీసుకోవాలి. ఆల్రెడీ షో సరిగా 1 o'clockకే స్టార్ట్ అయ్యింది. సో మేము టికెట్స్ తీసుకోవడానికి వెళ్ళాము. ఆ టికెట్స్ పెద్దవాళ్ళకు వచ్చి 700 అండి. చిన్న పిల్లలకి అయితే కనుక 600. ఇక్కడ ఒక స్వామి కనిపిస్తున్నారు కదా, ఈయన శ్రీకాకుళమట. సో అక్కడ పరిచయం అయితే. స్నో షో అనేది 2 hours ఒకసారి వేస్తారు. ఈ గ్యాప్ లో ఏం చేయాలంటే అక్కడ 12D షో కూడా ఒకటి ఉందండి. ఆయన ఏం చెప్పారంటే ఈ లోపు ఆ షోకి వెళ్ళండి అని చెప్పారు. సో ఈ గ్యాప్ లో మళ్ళీ ఇంకా బయటకి ఏం వెళ్తాంలే అని చెప్పేసి 12D షోకి కూడా మేము టికెట్స్ తీసుకున్నాము. అది పర్ హెడ్ వచ్చి చిన్నపిల్లలైన పెద్దవాళ్ళని ఎవరైనా 200 అనమాట. అక్కడ ఫ్యాన్ చూసారా ఎంత పెద్దగా ఉందో, నేను ఎప్పుడు చేయలేదు, అదే ఫస్ట్ టైం అండి. సో ఇక్కడ మనం లోపలికి వెళ్ళడానికి మనకి డ్రెస్ ఇస్తారు. వింటర్ జాకెట్, గమ్ బూట్స్, గ్లౌజెస్, మొత్తం హెడ్ కవర్ చేసుకోవడానికి అన్నీ ఇస్తారు. అయితే ఈ గ్యాప్లో ఏం చేసామంటే మేము 12D షోకి వెళ్ళిపోయాము లోపలికి. అక్కడ ఎంతోమంది కాదు, ఒక 50 members అనుకుంటండి అంతే. ఆ షో కూడా 20 minutes ఉంటుంది అంతే. ఆ షో నుంచి మేము బయటకు వచ్చేసాక డ్రెస్ ఇచ్చారు. ఆ డ్రెస్ తీసుకుని మేము లోపలికి వెళ్ళిపోయాము. చిన్నపిల్లలతో వెళ్ళినప్పుడైతే ఖచ్చితంగా మీరు ఫుల్గా కవర్ చేసేయండి పిల్లల్ని. ఎందుకంటే నాకు ముందుగా తెలియదు ఇక్కడ స్నో కింగ్డమ్కి వెళ్తున్నాము అని నాకు తెలియదు. లేదంటే ముందుగానే నేను పిల్లల్ని ప్రిపేర్ చేద్దును. మీరైతే చిన్నపిల్లలతో వెళ్ళినప్పుడైతే ముందుగానే వాళ్ళకి ఫుల్గా కవర్ చేయండి. అలా కవర్ చేస్తేనే వాళ్ళకి పెద్దగా చలి అనిపించకుండా ఉంటుంది. సో లోపల కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఛాన్స్ ఉంటే కనుక ఖచ్చితంగా మీరు వెళ్ళండి. నాను వెదిగిరా, నాను వెదిగి